ఇది ఎట్లా అంటే ఇది పెడితేనే డబ్బులు వస్తాయి అనుకున్నాడు కూడా పొరపాటే. పర్టికులర్గా ఇప్పుడు ఈ పంట పెట్టండి ఈ కాలంలో పెడితే మార్కెట్లో డబ్బులు వస్తాయని కూడా లేదు. ఓకే, ఇప్పుడు అంతా అప్డేటెడే. కొంత మనకు లక్ కూడా కావాలి అంతే. ఎంత ఏదైనా కూడా లాసెస్ అయితే ఏముండదు. ఓకేనా, లాసు మనం ఈ రకంగా అమ్ముకోవడం ద్వారా, ఫీల్డ్లో మనం పనిచేయడం ద్వారా మొత్తం లేబర్ మీద డిపెండ్. నీకు వ్యవసాయం గురించి తెలియక లేబర్ మీద డిపెండ్ అయితే వాళ్ళు ఏం చేసినా నువ్వు భరించాల్సిందే. ఓకే, నీకు వ్యవసాయం తెలిసి ఉండాలి, ఫస్ట్ పని తెలిసి ఉండాలి. ఓకే, పని తెలియనప్పుడు నువ్వు ఎంత డబ్బులు పెట్టినా, నువ్వు ఎంత తెలివితేటలున్నా ఇందులో పోసినట్టే, రూపాయి కనపడదు. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు రైతు నువ్వు పని చేయలేదు, నీకు పని ఎంత అవుతుంది అనేది నీకు తెలియదు. అవును. ఇప్పుడు నువ్వు గట్టు మీద ఉండి పని చేయించేది ఉంటే వాళ్ళు చేసిందే అది వేదం. నువ్వేమన్నా అన్నావు అనుకో, తెల్లారు రారు వాళ్ళు, కూలి వాళ్ళు ఏం చేస్తారు, బాగా స్లోగా చేస్తారు. వాళ్ళని మనం అంజేయడం కాదు, వ్యవస్థనే అట్లా అయిపోయింది. ఓకే, వాళ్ళకేంది అనే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం కారును బండి మీదనో లేకపోతే వ్యవసాయం చేసి వినూత్నంగా వండియాలని అన్ని ప్రయోగాలు చేస్తాం, అప్పులు తీసుకొస్తానమా ఏం చేస్తానో అది మనకు తెలుసు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళకేంది అనిపిస్తుంది. వాళ్ళు చేయరు, పని చేయరు. ఇప్పుడు ఆ అందరూ అనుకునేది ఏంటంటే లేబరే చాలా ఇంపార్టెంట్ కూరగాయలు పండించడంలో. ఓకే, మళ్ళీ మనం ఇందులో వెజిటేబుల్ పండించే ఏ ఫార్మర్ అయినా మన లేడీస్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మాత్రం ఫెయిల్యూరే. మంచి మాట చెప్పారు. ఇది 100%. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూరగాయలు సాగు చేస్తే సక్సెస్. లేకపోతే మాత్రం వాళ్ళకు ఒకసారి వస్తుంది కావచ్చు, ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుందా రాదా తెలియదు. జాక్పాట్ ఏదో అదృష్టం బాగుండి రేట్ రావచ్చు. అప్పుడు నాకు బ్రహ్మాండంగా వచ్చిందని అదే అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఇన్ని ఏండ్లలో మీరు చూడండి, మీరు ఒక రైతుగానే ఒక రైతు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వచ్చిందని యూట్యూబ్లో నాకు ఇన్ని లక్షలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరి ఆ రైతుకు ఎందుకు అది వస్తలేదు? మరి అవును, అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి అంతే. అట్లా మాకు కూడా ఎన్నోసార్లు ఒక ఎకరాల 7-8-10 లక్షలు కూడా వండించిన సందర్భాలున్నాయి మాకు. అవును, నాకు ఒక 2015లో ఒక ఎకరా మిర్చి పెడితే అప్పుడు 15 రూపాయలు యావరేజ్ పడ్డది, 8 లక్షలు వచ్చినాయి. సంతోషం. ఓకే, అసలు విపరీతమైన దిగుబడి. ఓకే, అది ఇప్పుడు గవే ఇంకా తక్కువ వస్తానే వస్తానే కావచ్చు, కానీ ఇప్పుడు అన్నీ పెరిగినాయి. అవును, లేబర్ ఛార్జ్ పెరిగింది, ఎక్విప్మెంట్ ఛార్జ్ పెరిగింది, పెస్టిసైడ్ ఛార్జ్ పెరిగింది, ఫెర్టిలైజర్ ఛార్జ్ కూడా పెరిగింది. అవును, ఇప్పుడు అట్లా చూసుకుంటే అది బెటరా ఇది బెటరా అంటే మనం ఏదైనా అట్లని ఊరుకోం. అప్పుడు వచ్చింది కదా ఇప్పుడు తక్కువ వస్తుంది అని అంటే అది కుదరది, చేయాల్సిందే.